తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఒక జనరల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే మీ ఇంట్రడక్షన్ ఏంటి? ఐ యామ్ శరత్ చంద్ర తోట. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈవెన్ ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఎగ్జామ్ పల్స్ అర్థం చేసుకుంటే క్రాక్ చేయగలరు, మెరిట్ వల్లే క్రాక్ చేయగలరు అనేది నిజం కాదు. చాలా మంది యావరేజ్ స్టూడెంట్స్ తో కూడా క్రాక్ చేయగలిగాము. మీరు వాడిన ఒక పదం ఏంటంటే యావరేజ్ స్టూడెంట్ అన్నదన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ఏ ఎగ్జామ్ అయినా సరే క్రాక్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీరు ఎలా ఎంబర్ చేయగలుగుతున్నారు? ఈ స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ లో మార్క్స్ యావరేజ్ గా వస్తే ఆ స్టూడెంట్ యావరేజ్ అంటూ ఉంటారు. బట్ ఇన్ రియాలిటీ నా ఒపీనియన్ అంటే ఎవరు యావరేజ్ స్టూడెంట్ అని ఉండరు బేసికల్ గా. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి అంటే 1, 1, 2, 2, 3, 3 అని చెప్పి ఇవి చూస్తాం. అది ఏ ఎగ్జామ్ అయినా ఉండే ఉంటాయి. స్కూల్ నుంచి అందరూ పెద్ద ప్రాక్టీస్ అయిపోయింది కదా. అది 2016-17 ముందు ర్యాంకులు వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే ప్లాట్ఫామ్స్ లేవు అప్పుడు. ఒక అకాడమీకి వెళ్ళినప్పుడు వాళ్ళని అక్కడ జాయిన్ చేస్తున్నాము అంటే చూసుకోవాల్సింది ఏంటి?